సో మోకాలు నొప్పుల్లో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిదా కాదా? సో నమస్తే అండి, నేను మీ డాక్టర్ శశాంక్, శ్రీ లలిత ఆర్థోకేర్, నెల్లూరు. సో మోకాలు నొప్పులు ఉన్నా లేకపోయినా అసలు నార్మల్ గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఏ మనిషికైనా అరుగుదల అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది, అది న్యాచురల్ ప్రాసెస్. సో మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు అరుగుదల జరుగుతూనే ఉంటుంది. మోకాలు వాకింగ్ చేయడం వల్ల మోకాలు మీకు బలపడవు. సో మోకాలు బలపడే ఎక్సర్సైజ్ మీరు ఏం చేయాలి? మెయిన్ గా సైక్లింగ్ అండి. సైక్లింగ్ అన్నిటికన్నా మంచి ఎక్సర్సైజ్, ఎందుకంటే మనం కూర్చొని దొక్కుతాం. కూర్చొని దొక్కుతున్నప్పుడు ఏమవుతుంది? మోకాళ్ళు అరగవు, ఎందుకంటే వెయిట్ పడట్లేదు కాబట్టి. కానీ కండ బలపడే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో సైక్లింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. సో పెద్దవాళ్ళు అందరూ సైక్లింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళు కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి. మీ డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ చెప్తారు మీకు. సో ఆ ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ చేయడం వల్ల మీకు మోకాళ్ళు బలపడటం కానీ మోకాళ్ళు అరుగుదలకి కానీ సంబంధం లేదండి. ఎక్సర్సైజ్ పరంగా కూడా వాకింగ్ అనేది అంత పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదు. మీరు దానికంటే బ్రిస్క్ వాకింగ్ అంటే కొంచెం స్పీడ్ గా నడవటం, లేకపోతే ఇంక్లైన్ వాక్, మీరు థ్రెడ్మిల్ ఒకవేళ వాడుతుంటే దాని ఇంక్లైన్ అంటే కొంచెం ఎత్తులో పెట్టుకొని నడవటం, అలాంటివి చేయాలి. రెగ్యులర్ నార్మల్ వాక్ చేయడం వల్ల మీకు పెద్ద డిఫరెన్స్ రాదు.